అందరికీ వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యాయులు ఇద్దరికి, సార్ గారి కుమారుడానికి, నాతో ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు. మీకు అందరికీ నా శుభాశీస్సులు. ఇప్పుడు మన హెచ్ఎం సార్ గురించి ఏం చేస్తారు, ప్రతిదీ పిన్ టు పిన్ సార్ యొక్క జీవిత చరిత్ర వీళ్ళు సరిగ్గా రాసుకున్నారో లేదో తెలియదు, కానీ సార్ మాత్రం బాగా చెప్పేశారు. అసలు బాగా అర్థమయ్యేటట్లు మీరు ఏమేమి అబ్జర్వేషన్ చేసినారో సార్ గురించి అన్ని విషయాలు కూలంకుషంగా చెప్పేసినారు, చాలా బాగా చెప్పేసినారు. అంటే నరేంద్ర సార్ విషయంలో నేను వచ్చి ఇక్కడ 2 నెలలు మాత్రమైంది వర్క్ చేసి, మీకందరికీ సార్ బాండింగ్ ఎక్కువనే ఉంటుంది. కానీ నేను అబ్జర్వేషన్లో మాత్రం నరేంద్ర సార్ చాలా పసితనం యొక్క అది ఉంటూ మనసు ఉంటూ చిన్నపిల్లలు దేవునితో సమానం అంటారు. నిజమా? పుట్టినప్పటి నుంచి వాళ్ళు కొంచెం కొంచెం వాళ్ళకి మైండ్ మెచ్యూర్డ్ అయిన వరకు ఆ పిల్లల్ని దేవునితో సమానంగానే చూస్తారనమాట. అట్లా మన నరేంద్ర సారు నిజంగా అంటే ఈ వయసు వచ్చేట వరకు కూడాను ఆయన యొక్క మనసు అనేది పసితనం లాని మనసే కనిపిస్తుంది నాకు. ఆ చిన్నప్పుడు ఆయన మంచి విషయం ఏమంటే మిమ్మల్ని కన్న బిడ్డల్లాగా చూసుకొని ఎక్కడి నుంచో వస్తారు, పల్లె నుంచి మీరు వస్తారు, చివరి దాకా అంటే మీ 4 వరకే మా డ్యూటీ, 4 తర్వాత మేమేం పట్టించుకోము, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ సార్ బస్సు ఎక్కించేంత వరకు మిమ్మల్ని ఆ రూమ్లో ఎక్కించుకోపోయి మీ వర్క్ చేసుకోండిరా, ఆడుకోండిరా, పాడుకోండిరా అని చెప్పేసేసి ఆ బస్సు ఎక్కించి పంపించడం అనేది మాత్రం ఇట్స్ వెరీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎప్పుడు పిల్లల విషయంలో ఎప్పుడు రుణపడే ఉంటాము. ఈ ఒక్క విషయం మాత్రం నాకు సార్ విషయంలో చాలా బాగా నచ్చింది. ఎవరు చేయలేని పనిని నరేంద్ర సార్ చేసినారంటే అదంతే, దాని మాటలు చెప్పుకోలేము. పిల్లల తరఫున మా తరఫున మీకు ఎప్పుడు కూడా మేము రుణపడే ఉంటాం సార్.